తాటి చెట్టు తల్లి కాదు. అక్క, నానేంటి మంచి మూడ్లో పాట పాడుకుంటూ వస్తున్నాడు? ఆ కృష్ణ ఏమో సత్య అక్కని నాన్న తాగి పడిపోయాడని చెప్పి హడావిడిగా తీసుకెళ్ళాడు. అదేరా నాకు అర్థం కావట్లేదు. తాటి చెట్టు తల్లి కాదు. నాన్న, నువ్వెక్కడ తాగి పడిపోయావు? అసలు నీకు బుద్ధి లేదా? ఎన్నిసార్లు సత్యని ఇబ్బంది పెడతావు? ఏంటమ్మా, నేను తాగి పడిపోవడం ఏంటి? నేను తాగి పడిపోయానంటే అది పెద్ద చరిత్ర అవుతుంది. కళ్ళు కాంపౌండ్లో తాగామంటే అక్కడ స్టార్ట్ అయిన మన బండి ఏదిగో ఇక్కడికొచ్చి వాళ్తుంది. మనం పడితే గిడితే కళ్ళు కాంపౌండ్ వాళ్ళు దాటక ముందే పడిపోతాం. మన కెపాసిటీ నీకు తెలీదా? ఆకలేస్తుంది, ఆడ కూర్చుంటా, కాస్తంత అన్నం పెట్టు. అక్క, నాన్న మనకు అవసరం అంటావా? నాన్న అమ్మేస్తే మనకేం డబ్బులు రావా? నువ్వు నోరు మూయరా. ఈ టైంలో జోకులేంట్రా? వీడేంటి ఒక్కసారిగా అంతమందిని కొట్టేశాడు? ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది వీడికి? సత్య, అయ్యో ఇది ఫారెస్ట్, మనం ఇంకా వెళ్ళలేదేంటి? వార్ని చేసిందంత చేసి ఇంకా వెళ్ళలేదేంటి అంటావా? అసలు నువ్వేం మనిషివి బాసు? వాళ్ళని అలా ఉతికేసావేంటి? అసలు అంత కోపంగా నేనెవ్వరిని చూడలేదు. నీలో ఇంత బలం ఉందని ఇప్పటి వరకు నాకు తెలీదు. అమ్మో, నువ్వు మామూలు నటుడివి కాదు. ఊరుకో సత్య, నేనెవరిని కొట్టాను? నేనెవరిని కొట్టలేదు, నాకేమీ తెలీదు. ఏయ్, రాత్రిపూట అడవులోకి వస్తే ఇలాగే ఉంటుంది. కృష్ణ, షట్ అప్, జస్ట్ షట్ అప్ ఐ సే. బాబోయ్, నాకు పిచ్చెక్కేస్తుంది. నేను చాలా సినిమాలు చూశాను, కానీ నీలాగా నటించే వాళ్ళైతే చూడనే లేదు. ఇదిగో ఈ కర్రతోనే తుక్కు తుక్కుగా కొట్టావు. మళ్ళీ ఇప్పుడేమో నేనెవరిని కొట్టాను, నాకేం గుర్తులేదు అంటున్నావు. నువ్వు కనిపించవు గాని చాలా పెద్ద కొంత్రివి. ఈ కర్రతోనా? నేనెవరిని కొట్టలేదు. అమ్మో, చచ్చండ్రా బాబు, పోయి పోయి తేనెటీగల్ని నిద్ర లేపావు. కృష్ణ, లే, పరిగెత్తు. రా. పద. కృష్ణ, ఇక దారి లేదు. అమ్మో, ఇటే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఎలా? సత్య, నువ్వు ఇక్కడే ఉండు.
అయ్యో కర్మ, మా నాన్న తాగి పడిపోయాడంటే నమ్మి వచ్చాను కదా, వచ్చినందుకు నాకు ఇలా జరగాల్సిందే. ఇలా ఈ మనిషిని వదిలిపెట్టి వెళ్ళలేను. ఇంట్లో అక్క వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారు. సత్య, ఎందుకలా చూస్తున్నావు? వద్దమ్మా, నువ్వు మళ్ళీ నటన మొదలు పెట్టద్దు. నాకేం గుర్తులేదు, నాకేం తెలీదు, నాకు రాదు ఇలా చెప్పద్దు. చేసిందంతా చేసి రాత్రంతా ఈ అడవిలో దోమలతో కుట్టించి తేనెటీగలతో నువ్వు కుట్టించుకుని అబ్బో ఎన్ని పాటలు పాడాలో నీతో అన్ని పాటలు పడ్డాను. ఇప్పుడు నువ్వు బానే ఉన్నావు కదా, ఇక పద వెళ్దాం. అది కాదు సత్య, నేనే. వద్దు, ఆ. నువ్వేం మాట్లాడొద్దు. మా నాన్న తాగి పడిపోయాడు అని చెప్పినప్పుడే నేను 1కి 2 సార్లు ఆలోచించాల్సింది. కానీ గుడ్డిగా నీ మాటలు నమ్మి నేనొచ్చాను కదా, దానికి నాకు ఇది జరగాల్సిందే. బాబు, ఇక పద వెళ్దాం. అసలే అక్క వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో ఏంటో, ఏం జరుగుతుందో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఏం కాదు సత్య, నాతో ఉన్నావు కదా, నువ్వు నా బా. కొట్టానంటే చూడు, ఎక్కడికైనా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ నాలుకని కత్తిరించేస్తాను. అప్.